రాకడ రేపు వస్తే అది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాయి? కడబుర్రతో మారుమ్రోగించబడి మనం ఎత్తపడితే అది ఎక్కడికి తీసుకెళ్తాయి? అది కూడా మనం పరలోకానికి తీసుకెళ్తాయి. సో నువ్వు మరణంకైనా రెడీగా ఉండాలా. దేవుడు ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. ప్రభు రాకడకైనా సిద్ధంగా ఉండాలి. ఎవరిని ఈ రాత్రి పిలుస్తాడో, ఎవరు రేపును పిలుస్తాడో, ఎవరు ఈ సంవత్సరం లోపల పిలుస్తాడో దేవుడు మనకు ఎవరికి తెలియదు. మరణపు తేదీని నేను పెట్టలేను, నువ్వు పెట్టలేవు. పలానా తారీఖున ప్రభు నిన్ను పిలుస్తాడు నేను చెప్పలేను. నాకు ప్రవచన అభిషేకం ఉన్నా నేను చెప్పలేను. అది దేవుని యొక్క వశం ఉంది, తండ్రి యొక్క వశం ఉంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అదే సమయంలో ఎప్పుడు కడబుర్ర మోగించబోతున్నాడు కూడా తెలియదు. నేను చిన్నదాన్ని, నేను పెద్దదాన్ని, నేను వయసులో ఇంకా వృద్ధాప్యంలో ఉన్నాను కాబట్టి ప్రభువా నేను ఇప్పుడు పడలేదు, నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి ప్రభా అని చెప్పి అడగటం కూడా కుదరదు. అందుకొరకు శ్రమించి ఈ స్థలానికి వచ్చి ప్రభు రాకడ గురించి ప్రకటిస్తున్నాను. మీరు సిద్ధపడాల. నువ్వు సిద్ధపడకపోతే నీ లైఫ్లో చాలా పెద్ద నష్టాన్ని ఎదుర్కొన్న దానిగా తయారవుతాం. ఆ నష్టాన్ని మనం మరలా కోలుకోలేని తప్ప ప్రభు రాకడలో విడవబడతాయి. కోలుకోలేని తప్ప మరలా ఆ కళ్ళు రెప్పపాట్ల అప్పటికప్పుడు కూడా నువ్వు పశ్చాత్తాపడటానికి వీల్లేదు. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల పరలోకం వెళ్ళిపోతామట. బైబిల్ అబద్ధం చెప్పదు. ఇప్పుడైనా ఈ లోక ఆశలు, లోక సంబంధమైన మనస్తత్వాలు, లోక సంబంధమైన కోరికలు ఇవన్నిటిని మానేసి ప్రభువా నేను ఇంక మీటిని రాకడ కొరకు సిద్ధపడతాను, నీ యొక్క రాకడ కొరకు సిద్ధపడతాను, నా సమయాన్ని నేను వృధా చేసుకుని యేసయ్యా ఇంకా నేను చాలు ప్రభువా, నా సమయాన్ని వృధా చేసుకున్న దినాలు నాకు చాలు యేసయ్యా. బైబిల్లో ఎవరెవరు ఎలాగ ఆశీర్వదించబడ్డారో దాని గురించిన కొద్దిపాటి అవగాహన అయినా ఉండాలి. హల్లెలూయా. నేను ఒక్కరిద్దరి గురించి నేను ఎలాగ ఆశీర్వదించబడ్డారో నేను చెప్పాలని ఆశపడుతున్నాను. బైబిల్లో బహుగా ఆశీర్వదించబడిన వ్యక్తి, ఆత్మీయంగాను భూ సంబంధంగాను ఆశీర్వదించబడిన వ్యక్తి ఎవరు తెలుసా? అబ్రహాం గురించి బైబిల్ ఏముంటో తెలుసా? ఆయన దేవుని యొక్క స్నేహితుడు. ఆత్మీయంగా ఆశీర్వదించబడకపోతే దేవునికి ఎలా స్నేహితుడు అవుతాడు? అబ్రహాం భూ సంబంధంగా ఆశీర్వదించబడ్డాడు. ఆదికాండ 13వ అధ్యాయం 2-3 వచనాలు చదివితే ఆయన ఎంతటి ధననిధి కలిగిన వాడిగా ఉన్నాడో రాయబడి ఉంది. చూడండి ఒకసారి. అబ్రాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలునకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అబ్రహాము ఆత్మీయంగాను భూ సంబంధంగాను ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము ఆశీర్వదించబడమే కాకుండా ఆశీర్వాదకరంగా ఉన్నాడు. దానికి కారణం ఏంటో తెలుసా అండి? దేవునికి లోబడ్డాడు. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు ఆశీర్వదించబడిన వాడుగా, ఆత్మీయంగాను భూ సంబంధంగాను ఆశీర్వదించబడిన వాడుగా ఉండాలంటే నువ్వు ఏం చేయాలి? దేవునికి లోబడాలి. 12:4 చదవండి ఒకసారి. 12:4 ఆదికాండ 12:4. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. బైబిల్ చెప్తుంది యెహోవా అబ్రహాముతో చెప్పిన ప్రకారము ఆయన వెళ్ళెను అంటే దాని ఒక అర్థం ఏంటి? దేవునికి లోబడ్డాడు. ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం 1వ వచనములో ఏమని రాయబడి ఉందో చూడండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని
నేడు నేను నీకాజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవనామానికి స్తోత్రం చెప్పండి. దేవుడికి లోబడటంలోనే నీ ఆశీర్వాదం అంతా ఉంది. కొన్నిసార్లు చాలా బాధ అనిపిస్తుంది నాకు. కనీసం బాప్టిజానికి లోబడు, బాప్టిజం తీసుకోవడానికి లోబడు. ఏ మునిగిపోతాయి అన్యుల దగ్గర, వాళ్ళు పూజారి లేకపోతే కొంతమంది మాంత్రికుడి దగ్గరికి వెళ్తారు. మాంత్రికుడు కానీ పూజారి కానీ ఏం చెప్తే దాని ప్రకారం ఖచ్చితంగా నడుచుకుంటారు. గోదావరిలో 200 సార్లు ములగాలి అని ఏ పూజారైనా చెప్తే ఖచ్చితంగా 200 సార్లు ములుగుతారు. నువ్వు కాశీకి వెళ్ళాలంటే కాశీకి పోతారు, ఇంకొక ఊరికి వెళ్ళాలంటే ఇంకొక ఊరు పడిపోతారు, ఇంకొక దేశానికి వెళ్ళాలంటే ఇంకొక దేశం వెళ్తారు. కానీ మన వాళ్ళని బాప్టిజం తీసుకోవయ్యా అంటే దానికి ఎన్ని కుంటి చాకులు. అరే బాప్టిజం, మారు మనసుకు తగిన బాప్టిజం తీసుకోవడానికి నీకు మనసు లేకపోతే నువ్వు దేవుని బిడ్డగా ఎలా రూఢిపరచబడతాయి? ఎలాగ నువ్వు దేవుని బిడ్డ అవుతావు? ఇంకా ఆలస్యం ఎందుకో? కొంచెం మందికి పరిశుద్ధత విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. నేను పరిశుద్ధుని గనక నువ్వు పరిశుద్ధంగా ఉండు. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నేను పరిశుద్ధుని గనక నువ్వు పరిశుద్ధంగా ఉండు. ఎంతమంది మీలో పరిశుద్ధంగా ఉండేవాళ్ళు? 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉంది, మీరు దేవుని యొక్క మందిరమై ఉన్నారు. మీ శరీరంలో, మీ శరీరం దేవుని యొక్క మందిరమై ఉంది. మీలో దేవుడు నివసిస్తున్నాడు. ఎవడైనా దేవుని మందిరాన్ని పాడు చేస్తే దేవుడు అతన్ని పాడు చేస్తాడు. కానీ ఎవరు భయపడే వాళ్ళు? ఎవరు? క్రైస్తవులు తాగుబోతున్నారు లేరా, తిరిగిపోతున్నారు, విచ్చలవిడిగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. కొంచెం కూడా దేవుని భయం లేకుండా అమ్మ చెప్తే అమ్మ మాట వినరు, భార్య చెప్తే భార్య మాట వినరు, ఫ్రెండ్స్ చెప్తే ఫ్రెండ్స్ నువ్వేంట్రా నాకు చెప్పేది, నాకు తెలుసులే, నువ్వు వెళ్ళి నీ పని చేసుకో. సేవకుల మీద తిరుగుబాటు చేస్తారు. ఇలా కొంచెం స్ట్రాంగ్గా గట్టిగా సంఘాల్లో మాట్లాడితే చర్చ్ మానేస్తారు. మేము పక్క చర్చికి పోతాం, మీ చర్చికి రాము. ఎందుకంటే మీరు వాక్యం చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. ఇంకా కొంచెం మంది ఇలా చెప్పకుండా వాళ్ళకు మనసులేమో గుచ్చుకుంటుంది, వాక్యమో గట్టిగా తగులుతుంది. అలా గట్టిగా తగులుతుంది చెప్తే ఏమనుకుంటారో అనుకొని మీరు వాక్యం ఎక్కువసేపు చెబుతున్నారు. చర్చ్ ఆరాధన ఎక్కువసేపు జరుగుతుంది. అందుకొరకే మేము తక్కువ, అక్కడ 2 గంటల్లోనే ఆరాధన అయిపోతుంది, అక్కడికి మేము పోతాం. గద్దింపుకి ఎవరికి ఇష్టం ఉండదు. గద్దింపుని ఇష్టపడలేని వాళ్ళు ఎవరు తెలుసా అండి? భక్తిహీనులో. బైబిల్లో రాయబడి ఉంది, భక్తిహీనుడి కంట గద్దింపు అంటే ఇష్టం ఉండదంట. 50వ కీర్తన 17వ వచనంలో రాయబడి ఉంది, గద్దింపు ఎవడికి ఇష్టం ఉండదంటే మూర్ఖుడుకును భక్తిహీనుడికి ఇష్టం ఉండదు. దిద్దుబాటు నీకు అసహ్యము కదా. ఎవడికి దిద్దుబాటు అసహ్యం? భక్తిహీనుడుకు. భక్తిహీనుడు గురించి మాట్లాడుతున్నాడు ఆ వాక్యంలో. భక్తిహీనుడు యొక్క లక్షణాల గురించి మాట్లాడుతున్నాడు, భక్తిహీనుడు యొక్క అలవాటు గురించి మాట్లాడుతున్నాడు. చూడండి 16వ వచనంలో, భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? భక్తిహీనుడితో మాట్లాడుతున్నాడు. ఏమని? ఆ కట్టడలను వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచ్చించేదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. భక్తిహీనుడు కంట దిద్దుబాటు అసహ్యం. ఎవరిని వాడిని కరెక్షన్ చేయకూడదు, ఎవరిని గట్టిగా మాట్లాడకూడదు, గద్దించకూడదు. అలా గద్దిస్తే ఆ సేవకుడి దగ్గరికి రాడు. దేవుని యొక్క ప్రేమను నువ్వు శోధిస్తే దానికి ఒక సరిగతులు ఉన్నాయి, దానికి ఒక టైం ఉంది. ఆ టైం దాటిపోతే, దేవుని యొక్క ప్రేమను శోధిస్తే, దేవుని యొక్క సహనాన్ని శోధిస్తే దానికి తగిన అమూల్యం చెల్లించడం తప్పదు. ఈరోజు మీరు మారు మనసు పొందాలి, మీ మనస్సును మార్చుకోవాలి. కొంతమంది వాళ్ళు కలిసి వస్తే లోపడతారు, కలిసి రాకపోతే లోపడరు. సగం లోపడతారు, సగం లోపడరు. నువ్వు సగం లోబడి సగం లోపడకపోయినా దేవుని దృష్టిలో మాత్రం దాని ఒక అర్థం ఏంటంటే
నువ్వు లోబడలేదని అర్థం. కొంతమంది లోబడతారు కానీ వెంటనే లోబడరు, ఆలస్యంగా లోబడతారు. నువ్వు లోబడేది వెంటనే లోబడాలి దేవుడికి. ఆలస్యంగా లోబడినా దేవుని దృష్టిలో దాని ఒక అర్థం ఏంటంటే నువ్వు లోబడలేనట్టే లెక్క. ఇప్పుడు ఈ దినాలు మనలో మనమే జాగ్రత్తగా ఆత్మీయంగా కట్టుకుని, ఎక్కడ భక్తి ఉందో, ఏ సంఘాల్లో భక్తి ఉందో, ఏ సంఘాల్లో గద్దింపు ఉందో, ఏ సంఘాల్లో పరిశుద్ధాత్మ నడిపింపు ఉందో, ఆ సంఘంలోనికి వెళ్ళి చోటు వెతుకొని అక్కడ ఆ యొక్క అనుభవంలో ఆ మంటలో నువ్వు ముందుకు సాగాల్సిన సమయం ఇదే. కట్టులు తెంచుకొని నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే దానికి చాలా గట్టి దెబ్బ తగులుతాయి నీకు. అబ్రహాం లాగా నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవునికి లోపడి ఆదాం దగ్గరికి రండి. బైబిల్లో ఆదామును కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఇది రెండవదిగా మనం చూడాల్సిన విషయం. ఆదామును ఎందుకు ఆశీర్వదించాడు? ఆదికాండం 1:28 దేవుడు వారిని ఆశీర్వదించును ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి. హల్లెలూయా. ఆదామును దేవుడు ఏం చేశాడంటే చెప్పండి? ఆశీర్వదించి. ఎందుకు ఆశీర్వదించాడండి? ఆదాములో ఏం ప్రత్యేకత కనపడుతుంది? అబ్రహాములో దేవునికి లోబడే విధేయత కనపడుతుంది. అబ్రహాములో, ఆదాములో దేవుని యొక్క పోలిక కనపడుతుంది. ఉందా లేదా? ఆదాం ఎలా కనపడుతున్నాడు? దేవుని పోలిక చెప్పున, దేవుని యొక్క రూపం చెప్పున కనపడ్డాడు. వాస్తవానికి రోమాపత్రిక 3:27 ప్రకారం మనం ఏమైపోయాడో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయారు. మన మహిమను కోల్పోయాం. ఆ పోలిక పోయింది, ఆ రూపం పోయింది. ఇప్పుడు ఆ రూపం మనలోనికి రావడానికి ఛాన్స్ ఉన్నాయి. దేవుని యొక్క పోలిక మనలోనికి రావడానికి ఛాన్స్ ఉన్నాయి. ఎలాగంటే అంటే 2 కొరింథీ పత్రిక 3:17-18 చదివితే 17 చెప్తుంది, ఎక్కడ ఆత్మ ఉందో అక్కడ విడుదల ఉంది. 19 చెప్తుంది, ఆ ప్రభు యొక్క ఆత్మ మిమ్మలను ఆ పోలికలోనికి, దేవుని పోలికలోనికి మళ్ళీ మారుస్తాడట. దేవుని ఆత్మ చేత విడుదల పొంది ఆత్మను మనం పొందుకొని ఆత్మానుసారంగా నడిస్తే మనలోనికి దేవుని యొక్క పోలికలు వచ్చేస్తాయి, దేవుని యొక్క రూపం వచ్చేస్తాయి. అప్పుడు మనం ఆశీర్వదించబడిపోతాం. ఆశీర్వాదం కోసం నువ్వు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. నీలోనికి దేవుని పోలికలు వస్తే చాలు, నువ్వు ఆశీర్వదించబడిపోతావు, పరలోకం వెళ్తావు. మూడవదిగా ఇస్సాకు కూడా ఆశీర్వదించబడ్డాడు. ఎలాగ ఆశీర్వదించబడ్డాడో చూడండి. ఆదికాండం 26:12 చదవండి. 11-12. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై, ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. హల్లెలూయా. ఇస్సాకు ఆశీర్వదించబడటానికి గల కారణం ఏంటంటే విత్తనం వేయటం. నీ హృదయంలో విత్తనం పడాల. ఏంటి ఆ విత్తనం? వాక్యం అనే విత్తనం. మత్తయి సువార్త 13:8 విత్తనాన్ని వాక్యానికి పోల్చబడ్డాయి. వాక్యం వినాలి, వాక్యం చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. చర్చిలో ఆరాధన పాటలు పాడినంతసేపు మంచిగానే ఉంటారు. ఈ వాక్యం చెప్పడానికి ప్రారంభించగానే ఆ నిద్ర దయ్యము, ఆ గాఢ నిద్ర దయ్యం ఎక్కడ నుండి వస్తుందో తెలియదు. ఊరికి ఈ యొక్క దయ్యం ఉంటుంది, నిద్ర దయ్యం. ఇంటిలో పడుకుంటున్న టైంలో ఏమో పడుకోవట్లేదు. పెద్దవాళ్ళు మొదలుకొని చిన్నవాళ్ళు దాకా ఇంకా సెల్ ఫోన్ నొక్కుతా 1 గంట 2 o'clock దాకా ఆడుకుంటా, పాడుకుంటా, అది చూసుకుంటా, ఇది చూసుకుంటా, అప్పుడు నిద్రపోరు. దేవుని మందిరానికి వాక్యం చెప్పేసరికి నిద్రపోవటమే విచిత్రంగా ఉంది. అదొక పెద్ద సైతాన్ ప్లాన్ అన్నమాట. దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రి ధ్యానించేవాడు ధన్యుడు. బైబిల్లో ఆశ్రయించబడిన మరి ఒక వ్యక్తి నోవాహు. 9:1 చదవండి. 9:1. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. చూడండి, బైబిల్లో రాయబడి ఉంది, నోవాహు దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు.
గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. నోవాహు ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటి తెలుసా? నోవాహు దేవునితో నడిచే వ్యక్తి. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం చదవండి. నోవాహు వంశవల్లి ఇదే. ఆ, నోవాహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడునై ఉండెను. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. తర్వాత నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. హల్లెలూయా. ఇదే ఈ మాట నాకు కనపడుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తితో నడిచినప్పుడు ఆ వ్యక్తి యొక్క కాలు చప్పుడు కూడా మనకు వినపడతాయి, ఆ వ్యక్తి యొక్క మాటలు కూడా మనకు వినపడతాయి. దేవుని స్వరం వింటూ, దేవుని చప్పుడు వింటూ, దేవుని చిత్తం తెలుసుకొని మీరు ఆయనతో పాటు నడవాలి. దానికి ప్రాముఖ్యమైనది ఏంటంటే తెలుసా? మీరు లేవగానే ప్రార్థనలో ఉండటం. మరలా అన్ని చేసుకున్న తర్వాత నేను ప్రార్థన చేస్తానంటే అప్పుడు చాలా గొడవలు, చాలా సమస్యలు ఉంటాయి. సరిగా మీ పని అంతా అయిపోయి మీరు ప్రార్థనలో కూర్చుంటున్న టైంలో ఎవరో ఒకరు వస్తారు, లేకపోతే నిద్ర వచ్చేస్తాయి. మార్నింగ్ లేవగానే నువ్వు 6 గంటలకు లేచే వ్యక్తి అయితే 5 గంటలకు లేచిపో, 5 గంటలకు లేచే వ్యక్తి అయితే 4 గంటలకు లేచిపో. ప్రభు కోసం 1 గంట నువ్వు పరిశుద్ధాత్మ పూర్ణుడైతే భాషలో మాట్లాడుతూ, ఆయన్ని ఆరాధన చేస్తూ, ఆయన మహిమపరుస్తూ, ఆయన కనపరుస్తూ నువ్వు దేవుని యొక్క విజ్ఞాపనలోనికి దిగితే, దేవునితో సవాసం చేస్తే అది ఆశీర్వాదం. ప్రేమించటమే దేవునితో జీవించటం. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ఇవన్నీ చేసిన వాళ్ళే రేపు పరలోకానికి ఎత్తపడతారండి. పరలోకం మున్సిపాలిటీ దొడ్డి కాదు, చెత్త చెదారమంతా తీసుకెళ్ళి దానిలో పడేయటానికి. పరలోకం ఒక పవిత్రమైన స్థలం. అక్కడ భక్తులు మాత్రమే ఎత్తపడబోతున్నారు, భక్తులు మాత్రమే ఉంటారు, పరిశుద్ధులు మాత్రమే ఉంటారు, ప్రభువును ప్రేమించే వాళ్ళు మాత్రమే ఉంటారు. ఆదికాండం 32వ అధ్యాయం 29వ వచనం చదవండి. 32:29. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకాయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితేవని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. యాకోబు ఆశీర్వదించబడ్డాడంట. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. యాకోబు ఆశీర్వాదానికి కారణం ఏంటి తెలుసా? 24వ వచనం చెప్తుంది. 32:24లో దేవుని యొక్క తాకిడిని యాకోబు రుచి చూశాడు. ఒక మనిషి ఒక తాకిడి ఎప్పుడు నీకు తగులుతాయి? నేను రాజమండ్రిలో ఉంటే నా వేలు ముట్టగలుగుతారా? మీరు ముట్టలేరు. ఎవరైతే దేవుడికి సమీపంగా ఉన్నారో వాళ్ళే ఆయన తాకిడిని రుచి చూస్తారు. ఎలాగ నువ్వు దేవుడికి సమీపస్తుడు అవుతావు? ఎలా సమీపస్తుడు అవ్వగలుగుతావు? రెండే మార్గం. మొదటిగా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చెప్తుంది, యేసుక్రీస్తు రక్తం వలన ఆయనకు మనం సమీపస్తులుగా ఉన్నామంట. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. యేసు రక్తం ప్రతిరోజు ఉచ్చరించాలా, యేసు రక్తాన్ని ఆచరించాలా, యేసు రక్తంలో జీవించాలా. తర్వాత 2వది ఏంటి తెలుసా? కీర్తన 145:18. కీర్తన 145:18లో రాయబడి ఉంది, తనకు మొర్రపెట్టు వారందరికీ తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఆయన ఆరాధించే వారందరికీ ఉంది, మొర్రపెట్టు వారిని ఉంది కదా. ఓషిప్ అనే మాట వాడుతున్నారు ఇంగ్లీష్లో. ఆరాధించే వారందరికీ, నిజముగా ఆయన్ని ఆరాధించే వారందరికీ యెహోవా సమీపస్తుడు. నువ్వు ఆశీర్వదించబడాలి. ఎవరికి పరలోకంలో చోటు ఉంది? మత్తయి సువార్త 25:34 మర్చిపోవద్దు. 25:34లో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్న వాళ్ళు ఎవరంటే ఆశీర్వదించబడినవారు. ఆశీర్వాదానికి 5 సూత్రాలు ప్రభు 5గురు భక్తుల ద్వారా మనకు నేర్పించాడు. మొదటిది అబ్రహాం ద్వారా ఏమి? దేవునికి అన్ని విషయాల్లో లోబడటం. ఆశీర్వదించబడాలంటే ఆదాములాగా ఏం చేయాలి? దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చబడాలి. 3వది ఇస్సాకు లాగా ఏం చేయాలి? విత్తనాలు వెదజల్లాల, వాక్యాన్ని హృదయంలో నిలుపుకోవాలి, వాక్యాన్ని ధ్యానించాలి,
వాక్యానుసారంగా జీవించాలి. వాక్యమే మనకు దేవుడు. దీనికి మించింది ఏమీ లేదు మనకు. దీనికి ప్రాముఖ్యత ఇవ్వలేని వాడు దేనికి పనికిరాడు. వాక్యాన్ని బైగాట్ చేయాలి. వాగ్దానాన్ని కొన్ని వాగ్దానం తీసుకొని బైగాట్ చేయాలి, ఖండత చేయాలి. డైలీ ఒక 5 వాక్యమైన చదువు ఖండత చేయాలి. అలా చేస్తే మీకు మెమరీ పవర్ వచ్చేస్తాయి. చదువులో ముందుంటారు, అన్నిట్లో ముందుకు దూసుకొని పోగలుగుతారు. వాక్యమే మిమ్మల్ని జ్ఞానులుగా చేస్తాయి. ఇస్సాకులాగా ఏం చేయాలి చెప్పండి? విత్తనం వేయాలి. తర్వాత నోవాలాగా ఏం చేయాలి? దేవునితో నడవాలి. యాకోబులాగా ఏం చేయాలి? దేవుని యొక్క తాకిడిని రుచి చూడాలి. స్పర్శ అంటే సమీపించాలి. స్పర్శను నువ్వు చూడాలంటే దేవునికి సమీపంగా ఉండాలి. 2 మార్గాలు చెప్పాను దేవుడికి సమీపంగా ఉండటానికి. ఒకటి యేసు రక్తం, రెండవదిగా దేవుని ఆరాధించటం. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ప్రభు రాకడికి నువ్వు సిద్ధపడాలి. యేసయ్య శుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించండి, మన్నించండి, పరిశుద్ధపరచండి ప్రభా. ఇప్పుడే కడుగమని అడుగుతున్నాను తండ్రి, శుద్ధీకరించమని అడుగుతున్నాను. నీ రాకడ కొరకు ఆశీర్వదించబడితే కానీ నీ యొక్క తండ్రి సమూహానికి, నీ యొక్క పరలోక రాజ్యానికి చేరలరని ఆశీర్వదించబడడానికి 5 కార్యాలు మీరు చెప్పి ఉన్నారు ప్రభా. అయ్యా, ఈ 5ను పాటించేవారుగా చేయండి. అబ్రహాములాగా లోబడాలి, ఆదాములాగా నీ పోలికలోనికి మార్చబడాలి, నోవాగులాగానైనా తండ్రి నీతో నడవాలి, నీకు సమీపం అవ్వాలి, ఇస్సాకులాగా విత్తనం వేయాలి. అయ్యా, యాకోబులాగా నీ స్పర్శ, నీ సన్నిధిని అనుభవించి అంత సమీపం అవ్వాలి. అట్టి కృప దయచండి ప్రభా. యేసు నామములో ఇప్పుడే తాకండి ప్రభా. విశేషమైన కృప దయచండి ప్రభా. విశేషమైన అభిషేకం ఈ ప్రాంతంలో కదలిక వచ్చునుగాక. యేసు నామములో ఇప్పుడే ఉద్యమం వచ్చునుగాక. యేసు నామములో ఉద్యమం వచ్చునుగాక. మంట వచ్చునుగాక. పరిశుద్ధాత్మ కార్యం ప్రారంభించబడుగాక. దేవుని ఆత్మ కార్యం జరుగునుగాక. యేసు నామములో సంఘాల్లో ప్రార్థన మంట, ప్రార్థన అభిషేకం కుమరించబడుగాక. ఇప్పుడే ప్రతి ఒక్కరు పేరు పేరు చెప్పని ఆశీర్వదించండి. నీ అద్భుత కార్యం జరిగించండి, నీ మహత్తరమైన కార్యం జరిగించండి. నీ రాకడ కొరకు దర్శనాలు దయచేయండి, నీ రాకడ కొరకు హెచ్చరికలు దయచేయండి. యేసు నామములో రగిలించండి ప్రభా. పరిశుద్ధాత్మ మంట, పరిశుద్ధాత్మ కార్యం, పరిశుద్ధాత్మ కార్యం జరుగునుగాక. ఇప్పుడు ఆశీర్వదించండి, దీవించమని, బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. విశాఖపట్నంలో దహించు అగ్ని ప్రత్యేక స్వస్థత విడుదల కూడిక జనవరి 6వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం శుభలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ముంబైలో ఎటర్నల్ గ్రేస్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు ముంబై ప్రైజ్ ఫెస్టివల్ జనవరి 7, 8 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ఈ కూడికలో సిస్టర్ క్యాథరిన్, సిస్టర్ కరిష్మా గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం మహారాష్ట్ర విద్యాలయ హాల్, నియర్ రేషన్ ఆఫీస్, ఉన్నత్ నగర్, గోరేగాన్, వెస్ట్ ముంబై, మహారాష్ట్ర. మరిన్ని వివరాలకు 8435092086 72082688804. చొప్పదండిలో దహించు అగ్ని యేసుక్రీస్తు వాగ్దాన స్వస్థత పండుగ జనవరి 9వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం BRRR ఫంక్షన్ హాల్, చొప్పదండి. మరిన్ని వివరాలకు 9848384056 9494940072 మరియు 73.
ఆర్మూర్లో దహించు అగ్ని నూతన సంవత్సర వాగ్దాన కూడిక జనవరి 13వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ షీబా థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం ఎంఆర్ గార్డెన్స్, పెర్కిట్, ఆర్మూర్. మరిన్ని వివరాలకు 9010777000 మరియు 9948377000. సికింద్రాబాద్ లో దహించు అగ్ని పరిశుద్ధాత్మ నింపుదల మరియు విడుదల సదస్సు జనవరి 14, 15, 16, 17 తేదీలలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగును. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ చార్లెస్ గారు, చెన్నై. డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. సిస్టర్ క్యాథరిన్ గారు మరియు సిస్టర్ కరిష్మా గారు శక్తివంతమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం గుజరాత్ స్కూల్, రాణిగంజ్, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.